విద్యా కమిషన్ చైర్మన్గా ఆకునూరి మురళి తన యొక్క రాజీనామా పత్రాన్ని కొద్దిసేపటి క్రితమే చీఫ్ సెక్రటరీకి అయితే పంపించడం జరిగింది. ఇక ఎందుకు రాజీనామా చేశాడు ఏంటి అనేది అయితే ఇంకా విషయం అయితే బయటికి రానటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇంకా 4 నెలల గడువు తనకు సంబంధించినటువంటి పదవి కాలానికి ఉన్నటువంటి టైంలోనే తను రాజీనామా చేయడం అయితే భారీ సంచలనం చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. ఇటు విద్యా సంబంధించినటువంటి విషయంలో భారీ ఎత్తున ప్రక్షాళన జరగాలి అని చెప్పేసి విద్య విషయంలో ప్రక్షాళన జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకునూరి మురళిని దానికి స్పష్టంగా అప్పుడే ప్రకటించడం జరిగింది. విద్యకు సంబంధించినటువంటి విషయంలో డెవలప్మెంట్స్కి సంబంధించి ఆకునూరి మురళిని తీసుకొస్తున్నామన్నటువంటి విషయాన్ని. ఇక ఆకస్మికంగా తను రాజీనామా చేయడం అయితే ఇప్పుడు సంచలనంగా మారింది. తనకు సంబంధించినటువంటి లేఖలో క్లియర్గా ప్రభుత్వం విద్యా కమిషన్ చైర్మన్గా తనకు అప్పగించినటువంటి బాధ్యతలను పనిని విజయవంతంగా తను పూర్తి చేశానంటూ దానిలో మాత్రం పేర్కొన్నటువంటి సందర్భము. మొత్తం మీద బాధ్యత నెరవేర్చినందున పదవి నుంచి తప్పుకుంటున్నట్టుగా తనైతే చెప్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు విద్యా ప్రమాణాల మెరుగుదలపై నిరంతరం గలమెత్తే ఆకునూరి మురళి విద్యా కమిషన్ సంబంధించినటువంటి విషయంలో చాలా మార్పుల కోసము పలు సిఫార్సులు ఇప్పటికే చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. పదవీ కాలం ఉండగానే తప్పుకోవడం వెనుక పని పూర్తి కావడమే కారణమా లేక అంతర్గతంగా మరేదైనా సమీకరణాలు ఉన్నాయనే కోణంలో చర్చలు అయితే జరుగుతున్నటువంటి విషయాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. కొద్ది రోజుల క్రితమే ఆకునూరి మురళి అలాగే ఆకునూరి మురళికి సంబంధించినటువంటి ఆ యొక్క విద్యా కమిషన్ మెంబర్స్ అందరూ కలిసి ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డికి ఒక సిఫార్సును అయితే ఇచ్చినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆ సిఫార్సులో చాలా వరకు అంశాలను కూడా జోడించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. దానికి సంబంధించి ముఖ్యమంత్రి కూడా చాలా సానుకూలంగా స్పందించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇక విద్యా కమిషన్ అనేది సెప్టెంబర్ 4, 2024న ఏర్పాటైతే చేయబడింది. ఆకునూరి మురళి చైర్మన్గా దానికి ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరి ఎందుకు తనకు సంబంధించినటువంటి రాజీనామా పత్రాన్ని సమర్పించాడు, మరి దానికి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉంది, కొత్త విద్యా కమిషన్ చైర్మన్గా మరెవరికైనా అవకాశం కల్పిస్తారా, లేకుంటే ఈ యొక్క విద్యా కమిషన్ అనేదాన్ని ఇంతటితో ఆపేసేటువంటి ప్రయత్నం చేస్తారా ఏంటి అనేది మాత్రం ఇంకా ప్రశ్నగానే కనబడతా ఉంది. మొత్తం మీద ఆకునూరి మురళి రాజీనామా ఇప్పుడు హాట్ టాపిక్గా మారినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి ఆకునూరి మురళి కేవలం తనకు ఏదైనా ప్రెషర్ ఉండి రాజీనామా చేశారా, లేదు అంటే కొన్ని సందర్భాలలో ఆకునూరి మురళి ప్రభుత్వానికి ఊడిగా చేస్తూ ఉన్నారంటూ తనతో తిరిగినటువంటి కొంతమంది మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ విషయంలో ఏమైనా మాట్లాడబోతా ఉన్నారా, లేదు అంటే గతంలో ఉపాధ్యాయులకు సంబంధించి జీతాలకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించడం జరిగింది తను ఇచ్చినటువంటి విద్యా కమిషన్ రిపోర్టులో. ఆ రిపోర్టుకు సంబంధించినటువంటి విషయంలో ఏమైనా ఒత్తిళ్ళు ఉన్నాయా, ఇవన్నీ ఇంకా ప్రశ్నలుగానే కనబడతా ఉన్నాయి. మొత్తం మీద ఆకునూరి మురళి రాజీనామా మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారినటువంటి సందర్భం.